చిన్న పెద్ద తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించారు. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యంలో ఈ నిర్ణయంతో అనేక వస్తువుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో అమెరికన్లు స్టోర్లకు క్యూ కడుతున్నారు. ధరలు పెరగకముందే వస్తువుల కొనుగోళ్లు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. తైవాన్పై ట్రంప్ 32% సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. దీంతో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాలకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. కార్లు, ఇతర గృహోపకరణాలకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఏడాది కాలంగా కొత్త ల్యాప్టాప్ కొనాలని చూసా, తైవాన్ బ్రాండ్ కావాలని ఆశపడ్డా. ఇప్పుడు ధర పెరగనుండడంతో అధ్యక్షుడు సుంకాలు ప్రకటించిన రోజే ల్యాప్టాప్కు ఆర్డర్ పెట్టా అని టెక్సాస్కు చెందిన యువకుడు జాన్ గుట్రేజ్ వెల్లడించారు. ఆ సుంకాల కారణంగా అమెరికా, యుఎస్లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని ఇప్పటికే ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం పట్ల కుదేలవుతున్న అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత విఘాతం కలిగించనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు మాంద్యానికి దారితీయొచ్చని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ ప్రారంభమయ్యే 13 గంటల నుంచి ఈ సుంకాల వసూలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయా దేశాలపై విధించిన టారిఫ్ల్లో బేస్ లైన్ 10% నేటి నుంచి అమలు చేస్తున్నారు. మిగతా మొత్తాన్ని ఏప్రిల్ 10 నుంచి విధిస్తామని ఇప్పటికే అగ్రరాజ్య సర్కార్ వెల్లడించింది. ఈ క్రమంలోనే యుఎస్ సముద్ర పోర్టులు, ఎయిర్పోర్టులు, కస్టమ్స్ వేర్ హౌస్ల వద్ద ఈ అర్ధరాత్రి నుంచి అమెరికా కాలమానం ప్రకారం దిగుమతులపై సుంకాల వసూలు చేపట్టినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ బులెటిన్ ప్రకారం కొన్ని దిగుమతులకు 51 గ్రేస్ పీరియడ్ వర్తించనుంది. ఇక టారిఫ్ల అమలు సమయానికి ముందే నౌకలు, విమానాల్లో లోడై రవాణా మధ్యలో ఉన్న కార్గోలకు ఈ మినహాయింపు కల్పించారు. అయితే కార్గోలన్నీ మే 27లోగా అమెరికాకు వస్తే 10% సుంకం వర్తించదని అధికారులు వెల్లడించారు. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పలు మార్కెట్లు కుదేలయ్యాయి. అగ్రరాజ్య మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. మరోవైపు ఈ ఆర్థిక అనిశ్చితులతో మాంద్యం తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. ఈ పరిణామాలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్లపై తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్న ఆయన, అమెరికా, యుఎస్ఏ సుసంపన్నం కావడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. మార్కెట్ల పతనం ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టాడు. అమెరికాలోకి చాలామంది ఇన్వెస్టర్లు వస్తున్నారు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీనిపై నా విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదు. మునుపెన్నడూ లేని విధంగా ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయమని ట్రంప్ రాసుకొచ్చారు.